చాలు. ఎందుకైనా మంచిది ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం సురేష్. నాకేం కాలేదు మావయ్య, బానే ఉన్నాను. అసలు ఏం జరిగింది సురేష్? ఎవరో కిడ్నాప్ చేశారని జగదాత్రి వచ్చి చెప్పింది. నువ్వేమో ఆ బంకర్లో ప్రాణాలతో పోరాడుతున్నావు. అసలు ఆ బంకర్లోకి నువ్వు ఎలా వెళ్ళావు సురేష్? నేను బయట ఫోన్ మాట్లాడుతుంటే ఎవరో వెనక నుంచి వచ్చి తల మీద బలంగా కొట్టారు మావయ్య. అప్పుడు నేను స్పృహ కోల్పోయాను. కళ్ళు తెరిచి చూసే టైంకి బంకర్లో ఉన్నాను. ఆ బంకర్ ఓపెన్ చేయడానికి చాలా ట్రై చేశాను, అది ఎంతకీ ఓపెన్ అవ్వలేదు. అయ్యయ్యో, నాకు ఆక్సిజన్ సరిపోక మళ్ళీ స్పృహ కోల్పోయాను. అంటే మిమ్మల్ని తల మీద కొట్టిన వాళ్ళు మిమ్మల్ని ఇంట్లోనే దాచిపెట్టారు. మరి అన్నయ్యని కిడ్నాప్ చేసి కార్లో తీసుకెళ్ళడం చూసామని ఎలా చెప్పారు నిషి? ఈ అమ్మి మళ్ళా ఇరికించేసి ఉండదు. ఇంకన స్వామి నువ్వే కాపాడాలా. సురేష్ ని కిడ్నాప్ చేశారని నిషి వాళ్ళు చెప్పారా? అవునక్క, నీకు చెప్తే నువ్వు భయపడతావని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమని మమ్మల్ని బయటికి పంపించారు. వైజయంతి, జగదాత్రి వాళ్ళు చెప్తుంది నిజమా? అది అంటే బా అది అన్నయ్యని కిడ్నాప్ చేయటం చూసామని చెప్పలేదు మావయ్య. అన్నయ్య వస్తువులు గేటు ముందు పడున్నాయి, అదే టైంకి ఇంటి ముందు నుంచి ఒక కార్ స్పీడ్ గా వెళ్లటం చూసాము అని చెప్పాం. కండ ముందే చెట్టంత మనిషిని కొట్టి అదిగో కార్లో ఏసుకొని పోయిండారమ్మి. జరిగిన దాన్ని బట్టి బావని ఎవరైనా కిడ్నాప్ చేశారేమోననే అనుమానంగా ఉందని చెప్పాం, అంతే అక్క. బయటికి వెళ్లిన వాళ్ళు మళ్ళీ ఎందుకు వెనక్కి వచ్చి బావ ఇంట్లోనే ఉన్నారని ఎలా చెప్పారు జగదాత్రి? ఇంట్లో ఎంతమంది ఉండగా బయట వాళ్ళొచ్చి ఎవ్వరికంటా కనపడకుండా అన్నయ్యని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళుంటారని మేమనుకోలేదు. బావ ఇంట్లోనే ఉన్నారని అనిపించింది, అందుకే వెనక్కి వచ్చేసాం. వెనక్కి వచ్చి మంచి పని చేశారు. సురేష్ ఇంకొంచెంసేపు బంకర్లో ఉన్న ప్రాణాలతో ఉండేవాడు కాదు. అసలు సురేష్ ని బంకర్లో దాచాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? వదిన అడుగుతున్నారు కదా నిషి, చెప్పు. ఏ అవసరం ఎవరికుందో నాకెలా తెలుస్తుంది? నీకేమన్నా తెలుసేమో చెప్పమంటున్నా. మీనని కనిపించి ఫ్యామిలీలో అందరినీ చంపుతానన్నాడని అన్నావు కదక్క. మీ ఫ్యామిలీలో రేపొకరికి డెత్ కన్ఫర్మ్ చేశా. ఇప్పుడు ఈళ్లలో ఒకరిని సెలెక్ట్ చేసుకుని చంపాలి. ఎవరిని సెలెక్ట్ చేసుకుందాం? వీళ్లలో ఎవరిని చంపితే నీకు ఎక్కువ బాధేస్తుంది కౌశికి? ఎవరి చావు నీ ప్రపంచాన్ని కుదిపేస్తుంది? ఎవరి చావు నుంచి నువ్వు కోలుకోలేవు? నువ్వా 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 నీకు తండ్రి లాంటి బాబాయిని నీ కళ్ళ ముందే కాల్చి చంపితే అప్పుడు ఈ మీనన్ భయాన్ని సీరియస్గా తీసుకుంటావు. రేయ్, మనం వీడిని చంపబోతున్నాం. నేను లోపలికి వెళ్తున్నా, మీరందరూ కాంపౌండ్ చుట్టూ ఉండండి. నా పని పూర్తయ్యేలోపు మీ అవసరం ఉంటే మీకు టచ్లోకి వస్తా. మీరు లోపలికి వచ్చిన మరుక్షణం అందరినీ చంపేయండి. సరే బాయ్.
అమ్మా ముహూర్త సమయం దాటిపోయిందమ్మా. 5 నిమిషాల్లోనో 10 నిమిషాల్లోనో వేరే ముహూర్తం ఏదైనా ఉందేమో చూడయ్యోరు. సరేనమ్మా. ముహూర్తం దొరకటమే పెద్ద విషయం. సరే పంతులు గారు, మీరు కానివ్వండి. అలాగేనమ్మా. నువ్వేం కంగారు పడకు శ్రీవల్లి, మనకింకా 10 నిమిషాలుంది. ఈ లోపు పెళ్లి కొడుకు ఫ్రాడ్ అని నిరూపించి ఎంగేజ్మెంట్ ఆపుతాం, సరేనా? సరే వదినా. నువ్వు వెళ్ళి కూర్చో. వెళ్ళు. బాగుంది, వెళ్ళి కూర్చో. కూర్చో. పదదాత్రి, నేను అల్లుడికి మర్యాదలు చేస్తా.